కొత్తగా ఇప్పుడు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారంట. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావిగనని మొదలుపెట్టాడో ఇప్పుడు గుర్తుకొచ్చింది మీకు మొత్తం. సిఆర్డీ అంటే అక్కడ దాకా ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎత్తే వరకేమో ఓన్లీ మీ అమరావతి అంటే రాజధాని అంటే ఓన్లీ ఇక్కడే 29 ఊళ్ళే, 29 ఊళ్ళే. మమ్మల్ని ఎప్పుడో పీకేశారు మచిలీపట్నాన్ని. గుంటూరు, గుడివాడ, విజయవాడ వీటిని మాత్రం మీరు పెట్టుకున్నాం అనుకున్నారు, చల్లపల్లి. ఇప్పుడు బయలుదేరారు. ఇది మీ మ్యాప్, ఈ పాత మ్యాప్ ఇదే కదా. తమరు సిగ్గు లేకుండా నిన్న ఒక టీవీ ఛానల్లో నిన్న కాక మొన్న ఆహా ఎలిగిపోతుంది, అద్భుతం, చంద్రబాబు నాయుడు ఎరగదీస్తున్నాడు. అసలు మామూలుగా సిఆర్డీఏ అంటే గుడివాడ కూడా రాజధాని, పెదపారిపూడి రాజధాని, చల్లపల్లి రాజధాని, ఘంటసాల రాజధాని, అది రాజధాని, ఇది రాజధాని, జగ్గైపేట రాజధాని, చిల్లకల్లి రాజధాని. ఆ టీవీ ఛానల్ కూడా మామూలుగా అసలు పిట్టల దొర ఛానల్ అది అయిపోయింది. పిట్టల దొర ఛానల్ ఆ ఛానల్. ఇది 2014లో జీవో వస్తే నిన్న ఐటమ్ వేసి కొడుతున్నారు. ఓకే, అయినా ప్రెస్ మీట్లకి పిలవట్లా మీరు, అయినా ప్రెస్ మీట్లకి పిలవట్లా పాపం. అంత చెమటోడుస్తున్నారు వాళ్ళు. అంత చెమటోడిచిన అంటే 30/12/2014లో ఇచ్చిన జీవో ఇట్లా ఇవాళ ఏమి వేయాలి ఆ ఛానల్? చంద్రబాబుకి సిగ్గు లేకుండా 2014లో ఇచ్చిన జీవో అని పక్కన పడేశాడు. ఊరికే ఇది కంటి తుడుపు చర్య. ఆ ఊళ్ళో కనీసం మాస్టర్ ప్లాన్ పెట్టలేదు. నేను నారాయణ చెప్తాడు మంత్రి గారు 51,000 కోట్లు ప్రస్తుతానికి మేము టెండర్లు పిలిచామన్నాడు. మేము కూడా రాజధాని అంటున్నావు కదా. గుడ్లవల్లేరు, గుడివాడ, చల్లపల్లి, పార్ట్ ఆఫ్ చల్లపల్లి, పార్ట్ ఆఫ్ ఘంటసాల, చిల్లకల్లు, జగ్గైపేట, వీర్లుపాడు, 1 కోటి కూడా మాకు పెడతాక లేదా? మాకేమన్నా మా డెవలప్మెంట్కి ఏమన్నా ఆలోచించారా మీరు అని అడుగుతున్నాం. మేము రాజధాని అయితే మా ఊళ్ళో ఏం కడుతున్నారని అడుగుతున్నాం. మా ఊళ్ళో ఏం కడుతున్నారు మీరు? మాకు మాస్టర్ ప్లానే లేదు ఇంతవరకు. 51,000 కోట్లు టెండర్ పిలిచామని గొప్పగా జబ్బలు జరుచుకుంటున్నారు కదా. ఈ 51,000 కోట్లలో మాకేం పెట్టారని అడుగుతున్నాం. మా గురించి ప్రణాళికలు ఉన్నాయా మీ దగ్గర అని అడుగుతున్నాను. మా పామర్ పార్టు లేదా పెదపారిపూడి, విజయవాడ రూరల్ లేదా పెనమలూరు, చెప్పండి, తోట్లవల్లూరు, పవిడి ముక్కల అంటనా? లేదు ఇటు కాదు అటు చూసుకుందాం, అటు సత్యనపల్లి చుట్టూ లేదా పెదకూరపాడు, ఫిరంగపురం. ఏమి ప్లాన్ చేశారు మా గురించి? మేము కూడా రాజధాని అంటున్నారు కదా ఇవాళ.